1 కిలో పచ్చాపలు. దానికి కావలసిన పదార్థాలు: ఆవాలు హాఫ్ స్పూను, జీలకర్ర కొంచెం, 2 స్పూన్లు నూనె, ఒక్క ఎర్రగడ్డ సన్నగా తరిగి వేయాలి, ఒక్క పచ్చిమిరపకాయ, బాగా వేగనేయాలి. ఇలాగా బాగా వేగాలి. టమాటాకాయ, చింతపండు, పులుసు రసం, పులుసు 2 టమాటాకాయలు మిక్సీ పట్టి పేస్ట్లా చేయాలి. చింతపండు నిమ్మకాయతో సైజు చింతపండు నానబెట్టి పులుసు చేసి ఇలా పొయ్యాలి. హాఫ్ స్పూన్ పసుపు. ఇది బాగా వేగాలి. కారపొడి, ఒక స్పూన్, 2 స్పూనా? 1 స్పూను నిండగా, 1 స్పూన్ కారపొడి. ఇది బాగా వేగి తెల్లాలి, పొంగు వచ్చిందాక వేగాలి బాగా. ఒక మామిడికాయ, పులుపు మామిడికాయ బాగా పులుపు ఉండాలి. బాగా పులుపు ఉంటే కూరకి బాగుంటుంది. పచ్చాపలు పోసుకో. ఇంతేనా? మళ్ళీ పోస్తా. తగినంత వాటర్, 1 గ్లాస్ వాటర్. కేజీ చేపలకి 1 గ్లాస్ వాటర్. ఇలాగా బాగా పొంగు వచ్చి చేపలు వేయాలి. ఇలా వేసి ఒక 10 నిమిషాలు ఉంచుతామా? ఒక 15 నిమిషాలు వేపులు. ఇంకేముంది ఇంకా? చేప ఎంతసేపు ఉడుకుద్దమ్మా? కేజీ చేప బాగా క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. అంతే, మొదలు పెట్టేసి ఒక 15 నిమిషాలు బాగా పొంగు రావాలి. ఇలాగా బాగా ఉడకాలి. ఉడికి తర్వాత చేపల మసాలా, దాంట్లో ఏం వేసినమ్మా? తెల్లగడ్డ, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ధనియాలు. ఇలా ఇందాక నీళ్ళు ఎలాగున్నాయి, ఇప్పుడు చికెన్ వచ్చేసింది పులుసు. ఇలాగ బాగా ఉడకబెట్టి 5 నిమిషాలు అంతే, అయిపోయింది చేపల పులుసు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.